న్యాయవాదులు కాబట్టి మనకు ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లోకల్ ఫాలో చేసినా లేదంటే స్టేట్ సెంట్రల్ ఏదో ఒక ఫాలో చేసినట్టు మనకైతే మాట్లాడడానికి కానీ మన వాయిస్ వినిపించడానికి కానీ మన యొక్క హక్కులను హరించకుండా కాపాడుకోవడానికి కానీ ఖచ్చితంగా ఏదో ఒకటైతే మనకు సపోర్ట్ ఉండాలి. కాబట్టి 1983 నుంచి భారత న్యాయవాదుల సంఘం ఇప్పుడు నడుస్తుంది, ఇంతవరకు ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక న్యాయవాదికి సమస్య ఎదురైంది, ఏదో ఒక వ్యక్తి బయట వ్యక్తి కానీ లేదంటే బాధలో ఉన్న సమస్యలు అయితే దాన్ని పరిష్కరించడానికి మొత్తం స్టేట్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మాకు న్యాయవాదుల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మన న్యాయవాదులు పోరాడతారు. అంటే ఈ రాజ్యాంగం ఎందువల్ల ఈ రాజ్యాంగం ఏర్పడింది ఇవన్నీ కూడా మన సార్లు చెప్పారు. ఈ రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే మన యొక్క హక్కులను భంగం కలిగించే విధంగా న్యాయవాదులే కాకుండా మొత్తం భారతదేశంలో ఉండే హక్కులను భంగం కలిగించే విధంగా ఏదైనా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏదైనా ఒక జీవోలు తెచ్చినా వాటిని నియంత్రణ చేయడానికి ఈ రాజ్యాంగంలో ఈ యొక్క న్యాయవాదులకు యొక్క రైట్లు ఈ చట్టాలు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని నియంత్రించడానికి ఈ రాజ్యాంగంలో కొన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన జీవో 145 జీవోలు ఈ కనీసం ఒక హక్కులను హరించడానికే, కొంతమంది హక్కులను హరించడానికి వాళ్ళ యొక్క బాధ సాధనలను తెలుపుకోనివ్వకుండా ఏదైనా ఒక చట్టం తేవాలంటే న్యాయ నిపుణులతో చర్చించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ 145 జీవో కానీ ఏ జీవో తేవాలనుకున్నా కానీ ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా జనాల్లోకి విశదీకరించబడి జనాల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని ఈ చట్టం తేవచ్చా తేవకూడదా అనే ఉద్దేశంతో వాళ్ళ హక్కులను హరించకుండా చట్టాలను తీసుకురావచ్చు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే, ఇంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో 4 గోడల మధ్యలో కూర్చొని ఎవరికి తెలియకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తెచ్చారు. ఆ చట్టం ఎంతవరకు నిలబడింది? ఇటువంటి చట్టాలన్నీ కూడా, హక్కులను హరించే చట్టాలన్నీ కూడా చాలా రోజులు నిలబడవు. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ అంటే కోర్టులన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే సివిల్ కేసులో ఫైల్ చేసుకోవడానికి కోర్టు అవకాశం ఉండదు. ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, సెక్రటరీ వీళ్ళు ఉండేది ఎవరు? ఒక ఎంపీ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ లేచి నిలబడతారు. అక్కడ ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే కలెక్టర్కు, మినిస్టర్ ఫోన్ చేస్తే లేచి నిలబడి మాట్లాడతారు. ఇంకా వాళ్ళకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకు నీ ల్యాండ్ అయినా సరే, నా ల్యాండ్ అయినా సరే పలానాలు చేయాలి, అది కాస్ట్లీ ల్యాండ్ అంట, మా అతను వస్తాడు అతను చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారు. నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి పోయినంతే, కలెక్టర్ దగ్గరికి పోయినంతే, ల్యాండ్ టైటిలింగ్ వాళ్ళ దగ్గర అక్కడ సెక్రటరీ పోయిన అంతే. కాబట్టి కేవలము మీకు హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. హైకోర్టులో ఏమున్నది? ఇక్కడ వీళ్ళు చెప్పిన జడ్జిమెంట్లన్నీ కూడా మీకు పాయింట్ వేరుగా మాట్లాడతారు. ఇక్కడ మొత్తం అంతా వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్తారు కాబట్టి అక్కడ ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మన జనాల యొక్క హక్కులను, ఇప్పుడు మనము ఆ భూమి ఏదో పంట పెట్టుకొని మనం తింటేనే మనం జీవిస్తాం, ఆ జీవించే హక్కు మనది. ఈ హక్కును కూడా హరించే విధంగా ఇటువంటి రాజకీయ నాయకులు చట్టాలు తెస్తారు. కాబట్టే ఈ యొక్క రాజ్యాంగంలో ఇవన్నీ కూడా క్లుప్తంగా రాశారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ చట్టాలను రద్దు చేయడానికి హైకోర్టు ఉన్న, సుప్రీంకోర్టు ఉన్న రిట్ చేస్తే మన న్యాయవాదులు, మన జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ వీటిలన్నీ స్పష్టంగా వీటికి హక్కులు హరిస్తారా లేదా చూసిన తర్వాత వాటిని రద్దు చేసే హక్కు ఈ చట్టాల్లో ఉంటాయి. కాబట్టి ఎన్నో చట్టాలు, ఈ జీవోలను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పక్కన పెట్టడం జరిగింది. ఈ రాజకీయ నాయకులు తీసుకొచ్చిన ఈ యొక్క జీవోలను పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పక్కన పోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది? ఈ 145 జీవోలు తీసుకొచ్చింది. ఈ 145 జీవో ఎట్లా? కర్నూలులో లాస్ట్ డివిజన్ దగ్గర బంగారు పెట్టుకుంటారు, నీకు తిరుపతి ఎవరన్నమాట, అతను బెయిల్ తిరుపతిలో పెట్టుకోవాలి. అంటే అక్కడ వాళ్ళ భార్య కానీ అతను నేరం చేశాడో లేదో పక్కన పెడితే వాళ్ళ భార్య, పిల్లలు కానీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆయన కానీ ఏంటి కావాలా? అతను ఇక్కడికి వస్తే 1 రోజు 2 రోజులు పడుతుంది. వాళ్ళకి తిండి మంచి చెడ్డ ఎవరు చూడాలి?
కాబట్టి ఇటువంటి జీవోలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మొత్తం ఇండియా వైడ్ కూడా మన యొక్క భారతీయ న్యాయవాదుల సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది. వీరందరూ కూడా సభ్యులుగా చేరాలని కోరుకుంటూ మేము ఇక్కడ